అందరికీ నమస్తే. పాతకాలంలో మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంటే సాధారణంగా మనం చెప్పే మాట ఏంటంటే టాటా వెళ్ళొస్తా అంటాం కదండి. టాటా అన్నప్పుడు మనం ఆ చెయ్యిని మనం మర్చిపోకూడదు. చాలా బాగుంటుంది ఆ విషయంలో చెయ్యి చెప్తా ఉంటాం. అయితే సాధారణంగా అప్పుడులో ఏ పనికైనా కూడా మనం వాడేది ఏంటంటే సైకిల్. ప్రతి ఒక్క పనికి మనకు సైకిల్ ఉపయోగపడుతూ ఉండేది. సైకిల్ని మనం మర్చిపోకూడదు, జ్ఞాపకం పెట్టుకోవాలి. అప్పుడు కానీ ఇప్పుడు కానీ సైకిల్ మనం మర్చిపోకూడదు. సైకిల్ వేసుకుని ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ మనం రిసీవ్ చేసుకుంటారు కదండి, పువ్వు ఇచ్చి. ఆ పువ్వు తీసుకున్నప్పుడు ఎంత బాగుంటుంది. అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఆ పువ్వును మనం మర్చిపోకూడదు, జ్ఞాపకం పెట్టుకోండి. ఫంక్షన్ చూసుకొని సైకిల్ మీద ఇంటికి వచ్చేస్తామా, ఆ ఎర్రటి ఎండలో ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఫ్యాన్ కింద కూర్చుంటాం. ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఫ్యాన్ మనం మర్చిపోకూడదు, ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోండి. ఫ్యాన్ కింద కూర్చుంటామా, ఇంట్లో వాళ్ళు వస్తారా, మంచినీళ్ళు ఇస్తారు, దేంట్లో గ్లాసు. ఆ గ్లాసుని మనం మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. చల్లగా మంచినీళ్ళు తాగుతూ ఉంటే ఎంత బాగుంటుంది చెప్పండి. వీటిలో మీరు దేనికి సంబంధించిన వాళ్ళు కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.